మీ దగ్గరికి అన్వర్ ఖాన్ గారు నమస్తే. సార్, ఎనీ స్కూల్, ఏ స్కూల్ అయినా సరే, అది గవర్నమెంట్ కావచ్చు, ప్రైవేట్ కావచ్చు, లేకపోతే ఎనీ స్కూల్, క్రిస్టియన్ మేనేజ్మెంట్ కావచ్చు, ముస్లిం మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే హిందూ మేనేజ్మెంట్ కావచ్చు, ఏదైనా సరే ఒక పాఠశాలలో చెప్పాల్సినటువంటి విద్యా సంబంధమైనటువంటి విషయాలలో మతాలను తీసుకురావడం అనేది చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం, జరగకూడనటువంటి పని. కానీ పదే పదే అనేక రకాల స్కూళ్ళలో ఈ రకమైనటువంటి వ్యవస్థలు జరుగుతున్నాయి. ఒక సామాజిక యాక్టివిస్ట్గా, సోషల్ యాక్టివిస్ట్గా మీరు ఏమంటారు? ఇట్లాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. అది కూడా హిందూ మతానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఇష్యూస్లో ఎందుకు ఈ రకమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది? అన్వర్ ఖాన్ గారు, మీకు వినపడుతుందన్న మాట? మీరు 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 మ్యూట్లో ఉన్నారు చూడండి ఒకసారి. హలో, చెప్పండి సార్. అందరికీ సలాములు. మరోసారి ధన్యవాదాలు ఈ అవకాశం కల్పించినందుకు. మీరు హోస్ట్, ఆ తర్వాత గెస్ట్ చాలా చక్కగా, చాలా క్లుప్తంగా చెప్పారు విషయాన్ని. అయితే మీరు పంపించినటువంటి ఆ క్లిప్స్ అవి దాంట్లో నేను కూడా చూశాను. అందులో ఫాతిహా, కలమా, ఏదో ఈ పదాలు వచ్చినాయి. దాని తర్వాత దాన్ని అదే రెడ్ ఇంక్ లో రాసిన టీచరు దానిపైన కట్ చేసేసిండ్రు. అంటే ప్రాసెస్ లో ఒక హ్యూమన్ బీయింగ్ గా, ఒక టీచర్ గా, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ లో వాళ్లపైన ఏ బాధ్యతలు ఏవి ఉంటాయో అందులో ఒకటి, డైలీ వాళ్లకు తమ యొక్క ఏమంటారు డైరీస్ లో వాళ్ళు రేపు ఏం చేసుకురావాలి, ఇంటి దగ్గర ఏం చేయాలి రాసేస్తారు కదా. ఒకవేళ ఆ రాసేవారు టీచర్, ఇచ్చేది ఒక అమాయక విద్యార్థి, వాళ్ళకు ఏం తెలియదు. టీచర్కి అయితే ఈ విషయాలన్నీ తెలుసు కదా. తెలిసి గాని ఒకవేళ అది తప్పు అయితే, తప్పు చేస్తున్నారంటే సరే, ఎందుకంటే వాళ్ళు ఆ జ్ఞాపకం రాగానే అది కట్ చేసి వీళ్ళకి కాదు ఇది అనేటటువంటిది అక్కడ ఒకటి కనిపిస్తుంది. అంటే ఇమీడియట్లీ దాన్ని సరిదిద్దుకునేటటువంటి ఒక అక్కడ విషయం యాక్ట్ మనం చూస్తాం అందులో. ఆ తర్వాత తల్లిదండ్రులు లేకుంటే బంధువులు, మిత్రులు ఎవరో అది చూసిన తర్వాత వాళ్ళకు అది దానికి వ్యతిరేకంగా ఇది మాకు సంబంధించింది కాదు కదా అనేటటువంటి ఆ ప్రశ్న ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు వచ్చి అడిగారు. ఒక్క నిమిషం, మీరు చూసినటువంటి విజువల్స్ లో ఒకదాని మీద గతంలో రాసి కొట్టేసినటువంటిది ఒకటి, తరువాత నేరుగా రాసి హోంవర్క్ చేయించుకురమ్మని పెట్టింది ఒకటి. బోత్ ఆర్ డిఫరెంట్. గతంలో ఒకసారి రాసి కొట్టేశారు, ఆ తర్వాత దాన్ని రాసి దాన్ని హోంవర్క్ చేసుకుని రమ్మని చెప్పి పెట్టారు. దాంట్లో ఇట్ ఈస్ వెరీ క్లియర్లీ విజిబుల్, ఇట్ వాజ్ నాట్ స్ట్రక్. అక్కడికి వస్తున్నాను నేను. అయితే అందులో ఒకవేళ కాన్షియస్ టీచర్, కాన్షియస్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు తప్పనిసరిగా ఈ విషయాలను వాళ్ళ యొక్క డ్యూటీస్ చేసే సందర్భంలో వాళ్ళ ఏమంటారు లైన్ లో వాళ్ళ ఆలోచనలు అవి అన్ని ఉండి ఉంటాయి. ఒకటి, బికాస్ నేను కూడా టీచర్ గా పనిచేశాను 36 సంవత్సరాలు. ఒక స్టూడెంట్ సైకాలజీ, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్, ఇవన్నీ కొంచెం తెలిసిన వాడిని, ప్రాక్టీస్ చేసిన వాడిని కాబట్టి. అంటే దాని తర్వాత కూడా ఒకవేళ టీచరు కంటిన్యూస్ అదే పని చేస్తున్నదంటే అది తప్పు. దానికి ఆ తప్పుకు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఎవరో వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారో, మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటిది? ఆమెకు నోటీస్ ఇచ్చాము, ఆమెను తీసేశాము, మీరే పంపించిన దాంట్లో ఉన్నాయి ఈ విషయాలు. అయితే చర్య కూడా ఇమీడియట్లీ తీసుకోవడం జరిగింది. అయితే విషయము సంబంధించింది విద్యాశాఖకు, ఒక విద్యాలయానికి, ఒక జస్ట్ ఒక ఏరియా విషయము. ఆ విషయాన్ని ఇంతగా పెద్ద పెద్ద నాయకులు
అతులు రతులు ఏమంటావు, అందరూ చాలా యాక్టివ్గా స్పందించారు. చాలా సంతోషం. ఐ కంగ్రాచులేట్ ఫర్ దేర్ లీడర్షిప్, యాక్టివ్ లీడర్షిప్. ఈ యాక్టివ్ లీడర్షిప్ ఒకవేళ ఉండి ఉంటే ఈ రోజు దేశం పరిస్థితి ఇది అయ్యేది కాదు. అంటే ఇది యాక్టివ్ లీడర్షిప్ కాదంటారా మీరు? లేదు, ఒక స్పెసిఫిక్ టార్గెటెడ్ యాక్టివిజమే ఉంది. దేని టార్గెట్ చేశారంటారు? రియల్లీ ఐ కంగ్రాచులేట్. మీరు రాజా సింగ్ ది కూడా పంపారు. రాజా సింగ్ దాన్ని కాదు సార్, మీరు దేని టార్గెట్ చేశారని మీరు అంటున్నారు? చెప్తాను నేను. ముస్లింలను, ఇస్లాంను టార్గెటెడ్ విధంగా మాట్లాడము, ఇది కూడా ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది మనకు. నేను కూడా మాట్లాడతాను, చాలా మాట్లాడగలను, కానీ లేదు మాట్లాడను నేను. ఒక విద్య సంబంధించింది, విద్యాలయానికి సంబంధించి, జ్ఞానార్జన సంబంధించి మీరు మాట్లాడేటప్పుడు నేను మీకు చేయలేదండి. చెప్పేశాను కదా, ముస్లిం ఇస్లాం టార్గెట్. తెలియని విషయాలు తెలియవు, సరిగా తెలియవు, తెలిసి ఉంటే ఈ విధంగా మాట్లాడము మనం. ఇదంతా ఏంటిది? ద్వేషాలను ఇంకా అంటే అలా కాకుండా చేసుకోవడం. దీన్ని అన్వర్ ఖాన్ గారు అలా కాకుండా వాళ్ళు ఏది రాస్తే చేసుకుని రావాలని మీరు అంటారా? లేదు, చెప్పాను కదా, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు తప్పైందని, చర్య కూడా మొదలు పెట్టారు. వన్ షుడ్ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఇది మేనేజ్మెంట్ కి తెలియకుండా ఇదంతా జరిగిందని మీరు అనుకుంటున్నారా? నేను అంటున్నా, మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చారు కదా, టీచర్ ని తీసేశారు ఉద్యోగం, ఆమెను తీసేసాము అన్నారు. ఇంకేమవుతారు? అంటే మేనేజ్మెంట్ కి తెలియకుండానే టీచర్ ఇదంతా చేశారని మీరు అంటున్నారా? ఇప్పుడు డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అవుతుంది కదా, డిపార్ట్మెంట్ వాళ్ళు చర్య తీసుకుంటారు కదా. మరి 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 ఇదంతా కరెక్ట్ కాదని మీరు వ్యతిరేకంగా తీసుకుంటారు, ఆ టీచర్ కు వ్యతిరేకంగా తీసుకుంటారు వాళ్ళు. ఏం చర్యలు తీసుకోవాలని చెప్పండి ప్రొఫెసర్. ఇందాక తీసుకున్నారు కదండి సార్ శశిధర్ గారు. ప్రొఫెసర్ జీ, విద్యావేత్త అన్నారు కదా, ఏం చర్యలు తీసుకోవాలో మీరు ఒక్కసారి చెప్పండి విద్యాశాఖకు. వాళ్లకు ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఒక విద్యాలయానికి, వాటిని చూపిస్తారు. బాబు ఇది నీకు దొరికిందా, నువ్వు సైన్ చేసి ఇచ్చావా, ఇది దీనికి అనుగుణంగా నేను విద్యాలయాన్ని మేనేజ్ చేస్తానని ఇప్పుడేం చేస్తున్నాను అని అడుగుతారు వాళ్ళు. అవును, తెలిసి కూడా ఇట్లా చేసిన అంటే వాళ్ళ క్యాన్సిల్ చేస్తారు. ఇప్పుడు తప్పు చేసినప్పుడు క్యాన్సిల్ చేయాలి కదా ప్రొఫెసర్? చేయాలి, చెప్తున్నాం కదా నేను. ఓకే, వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చారు, దిగారు కదండి ఫీల్డ్. బలాలా ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తారు, మరి మీరు కూడా ప్రొఫెసర్ డిమాండ్ చేయండి. తప్పకుండా చేస్తామండి, కానీ మనము మీరు అందరూ మతం ఆధారంగా మద్దతు పలుకుతూ, మతం ఆధారంగా మీరు ఒక విద్యావేత్తగా మాట్లాడితే హర్షిస్తాము, స్వాగతిస్తాము. కానీ మీరు విద్యావేత్త ముసుగు లోపల మతం ఆధారంగా మద్దతు ఇవ్వకండి. ఇది మతమే కాదు, మాది మత స్వేచ్ఛ. ఇంకోసారి డాక్టర్ శశిధర్ గారు రెడ్డి, మా చెన్నారెడ్డి గారి కొడుకు. ప్రొఫెసర్ నన్ను కంప్లీట్ చేయనియండి. మీరు మతం ఆధారంగా మద్దతు ఇవ్వడానికి ప్రొఫెసర్ అనే ముసుగు లోపల మాట్లాడుతున్నారు. ఓకే, మీరు మాట్లాడవచ్చు, మీకు ఆ స్వేచ్ఛ ఉంది. కానీ ఒక విద్యావేత్తగా మాట్లాడేటప్పుడు, మీ ఇంట్రడక్షన్ ఒక విద్యావేత్తగా చేసుకున్నప్పుడు, ఒక విద్యా సంస్థ లోపల 2 సంవత్సరాల పిల్లలపైన బలవంతంగా మత ఉన్మాదాన్ని రుద్దడం తప్ప కాదా? విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘించినట్ట కాదా? ఆ స్కూల్ యాజమాన్యాన్ని రికగ్నిషన్ క్యాన్సిల్ చేయాలనా లేదా? ఆ యాజమాన్యాన్ని తెలుసు, ఒక విద్యా సంస్థలో తప్పు జరిగితే యాజమాన్యం బాధ్యత వహించాలి, చట్ట ప్రకారం బాధ్యత వహించాలి. ఎవరో టీచర్ల మీదనో చెప్రాసీల మీదనో ఎత్తేసిపోవద్దు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ బాధ్యత వహించాలి. వాళ్ళని అరెస్ట్ చేయాలనా లేదా, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలనా లేదా చెప్పండి ప్రొఫెసర్. చెప్పేశారు, ఆన్సర్ కూడా మీ దాంట్లోనే ఉంది, మీ క్వశ్చన్ లోనే ఉంది. తప్పకుండా చేయాలి, చేస్తారు, వాళ్ళు వచ్చేసారు కదా. అన్వర్ ఖాన్ గారు ఒక మాట, ఈ గవర్నమెంట్ లా ఎట్టి పరిస్థితుల్లో దానిపై ఎలాంటి యాక్షన్ ఉండదు. ఆ టీచర్ ని సస్పెండ్ చేసి ఆడికి మ్యాటర్ క్లోజ్. లోకల్ ఎమ్మెల్యే ప్రెషర్ ఉంటది. ప్రవీణ్ గారు, సార్ నెంబర్ మీ దగ్గరికి వస్తాను. అన్వర్ ఖాన్ గారు ఒకటే మాట సార్, మీరు మాట్లాడినటువంటి దాంట్లో
ఒక మతం మీద దాడి చేస్తున్నారు అని మీరు అన్నారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు, ఒక మతం మీద దాడి చేస్తున్నారు అని మీరు అన్నారు. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు దాని మీద మాట్లాడతాను నేను, మతం కాదు ఇది. మీరే అన్నారు, స్లిప్ అయినారు.